గిరిజన చైతన్యమే బీజేపీ లక్ష్యమని, ప్రధాని మోడీతోనే గిరిజనుల అభివృద్ధి అంటూ కొత్తపల్లి గీత తనదైన శైలిలో ప్రచారం ప్రారంభించారు. అరకు కూటమి ఎంపీ అభ్యర్థి బీజేపీ నాయకురాలు కొత్తపల్లి గీత తన ప్రచార పర్వంలో ముందుకు దూసుకుపోతున్నారు. ఈమె 2014 భారత సార్వత్రిక ఎన్నికల్లో అరకు నియోజకవర్గం నుంచి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రిజర్వ్డ్ షెడ్యూల్ తెగ స్థానంలో గెలుపొందారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో అరకు పార్లమెంట్ నియోజకవర్గం నుంచి గెలిచారు. తదనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నడుమ వైసీపీ నుంచి బయటకు వచ్చి 2018లో జన జాగృతి పార్టీని ప్రారంభించారు. తరువాత ఆమె జూన్ 2019లో అమిత్ షా మరియు రామ్ మాధవల్తో జరిగిన సమావేశంలో బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఈమె కూటమి అభ్యర్థిగా బరిలో నిలబడ్డారు. అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో ఈమెకు మంచి ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి. మన్యంలో గిరిజనులు బాగుపడాలంటే కేంద్రంలో మోడీని మళ్లీ ప్రధాని చేయాలి, అందుకు తన గెలుపు కూడా అవసరమే అంటూ తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. గిరిజనులకు వచ్చే ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదని చెబుతున్నారు. ప్రధాని మోడీ ప్రతి గిరిజన మహిళ అభివృద్ధి సాధించాలనే దృక్పథంతో ఉన్నారని తెలిపారు. అరకు నియోజకవర్గంలో ప్రతి గడప గడప తిరుగుతూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. జనసేన, టీడీపీ నేతలు, కార్యకర్తలు అంతా కలిసి గీత గెలుపుకు శక్తి వంచన లేకుండా పనిచేయడంతో ఆమె గెలుపు ఖాయంగానే కనిపిస్తోంది. గిరిజనుల చైతన్యమే బీజేపీ లక్ష్యమని, కేంద్రంలో ఎన్డీఏ కూటమి గెలవాలని, మోడీ ప్రధాని కావాలని, అప్పుడే గిరిజనుల జీవితాల్లో వెలుగులు వస్తాయని చెప్పారు. అరకు అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, నన్ను గెలిపించి గిరిజనుల సత్తా చూపించాలని ఓటర్లను కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు చేసిన మేలు ఏమీ లేదని, గిరిజనుల కోసం ప్రతి పైసా కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందని చెప్పారు. నియోజకవర్గంలో ప్రతి సమస్య నాకు తెలుస్తుందని, వాటి పరిష్కారానికి తనను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు.